హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి తొలి ఏకాదశి రోజు బ్లాగ్ అండి, అంటే నిన్నటిది. సో చూసారు కదా తోరణాలు ఎంత బాగున్నాయో. ఏంటో పండగలంటేనే మామిడాకులు గుర్తొస్తాయి. పండగనే కాదు ఎప్పుడైనా కట్టుకోవచ్చండి. చూసారు కదా నేను డోర్కి కూడా ఇలా పెట్టేశాను. ఈ ఆకులు ఏంటంటే మంచి ఆక్సిజన్ వస్తుంది. సో అందుకే పెద్దవాళ్ళు సైంటిఫిక్గా కూడా ఇలా రీజన్ అనమాట. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫెస్టివల్స్కి ఎలా చేసుకున్నానో ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను నేను. ఇక్కడ చూసారా, మొన్న ఈ స్టూల్ని నేను ఒక వీడియోలో షేర్ చేశాను. చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను దీనికోసమే దీన్ని అయితే తీసుకున్నాను. చూసారా గణపతి ఎంత బాగా అనిపించిందో. స్టూల్కి ఆ బౌల్కి సరిపోయింది. ఇది వచ్చేసి నేను ముందు రోజు నైటే అన్నీ కూడా క్లీన్ చేసేసాను. మళ్ళీ మార్నింగ్ లేట్ అయిపోతుంది అనేసి స్టవ్ అన్నీ క్లీన్ చేసి దేవుడి సామాన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా కనుక ముందు రోజే చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట, అన్నీ ముందే రెడీ చేసుకుంటే. సో తర్వాత నేను దేవుడికి నైవేద్యం చేద్దామని బియ్యం కందిపప్పు రెండు కలిపి కూడా కుక్కర్లో వేసి ఉడికించేస్తున్నానండి. మామూలుగా పాలు పొంగిచ్చి బియ్యం కందిపప్పు వేస్తారు కదా, అది కొంచెం లేట్ అవుతుంది. ఇలా చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. చూసారు కదా, అన్నం కందిపప్పు బియ్యం కందిపప్పు రెండు కలిపి కూడా ఈ విధంగా ఉడికించేసుకున్నాం. మెత్తగా క్రీమీ టెక్స్చర్లో బాగుంటుంది ఇలా చేసుకుంటే. సో ఇప్పుడు పాలు మరిగించేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే నేను మా వదిన దగ్గర నేర్చుకున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది. బియ్యం ఉడకడం ఇది లేట్ అయ్యే కంటే ఇది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. సో ముందుగా ఈ ఉడికించుకున్నాం కదా, ఈ పాలల్లో మిక్స్ చేసేసుకోవాలి. పాలల్లో బాగా ఉడికిపోయి చాలా బాగా మెత్తగా ఉంటుందండి. ఈ విధంగా కొంచెం దగ్గర పడ్డాక తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అందులో వేసుకోవాలి. సరిపడినంత బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకోవాలి. నేను అయితే పౌడర్ లేదు, యాలకులనే దంచి వేసేసాను. ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. దీనిలో నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. మెయిన్ మనకు పండగలంటేనే పొంగలే గుర్తొస్తుంది కదా. అయిపోయిందండి ఈజీగా. చూసారు కదా, 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. అదే మనకి రైస్ ఉడకడానికైతే చాలా లేట్ అయిపోతుంది పాలల్లో. ఇంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి పిల్లల్ని రెడీ చేసేసాను. సో వాళ్ళు వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. హెల్ప్ అంటే అది వేరే రకమైన హెల్ప్. అంటే ఇద్దరు నా చుట్టూ చేరేసి ఎక్స్ట్రా పనులు పెడతారనమాట. చూసారు కదా, నా పనిలో నేను, వాళ్ళ పనిలో వాళ్ళు గంట కోసం కొట్టుకుంటూ ఉంటారు రోజు. మా బుడ్డి పాప కూడా గంట వాయించేస్తుంది నా కోసం. హారతి అయితే భలే తీసుకుంటుందండి. నాకేమో భయం వేస్తూ ఉంటుంది. మనం ఇచ్చినా కానీ కాదంట, తనే ఓన్గా తీసుకుంటుంది. ఈ ఏజ్లో కొంచెం చాలా క్యూట్ అనిపిస్తారు కదా, అంటే మనన్నే ఫాలో అవుతూ ఉంటారు. మనం ఏం చేస్తే అది నేర్చుకుంటూ ఉండే కరెక్ట్ ఏజ్ అన్నమాట ఇప్పుడు.
సో పూజ కంప్లీట్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అండి. నేను కుకింగ్ అదైతే షూట్ చేయలేకపోయాను. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి టెంపుల్కి బయలుదేరాం. ఇక్కడ చూసారా మా పాప హాయ్ చెప్పేస్తుంది మీకు. 4 అవుతుందండి టైం అయితే, 3:30 to 4. సో జొన్నవాడ బయలుదేరాం. కామాక్షి అమ్మవారి టెంపుల్ అండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చేసి చూసేయండి. ఇది వచ్చేసి మినీ బైపాస్ రోడ్ అండి. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, దాని పక్కనే వెళ్తే మనకి ఫ్లవర్ మార్కెట్ కూడా వస్తుంది. బ్రిడ్జ్ పైన వచ్చేసి రైల్వే స్టేషన్, పెన్నా బ్రిడ్జ్ అవన్నీ వస్తాయి. ఇది బ్రిడ్జ్ కింద అనమాట. నెల్లూరులో అయితే ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగా దొరుకుతాయండి. ఇయర్ మొత్తం కూడా ఫ్రెష్గా, ఫెస్టివల్స్ కానీ నార్మల్ డేస్లో కానీ ఫ్లవర్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదే అండి మెయిన్ ఫ్లవర్ మార్కెట్ అయితే. ఈ బ్రిడ్జ్ కింద అన్నీ కూడా ఎక్కువ ఫ్లవర్సే ఉంటాయి. పూలమాలలు కానీ అన్నీ రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట, శ్రీ పొట్టి శ్రీరాములు బస్ స్టేషన్. ఇక్కడ చూసారు కదా విగ్రహం, ఇక్కడ బస్ స్టాండ్ నేమే కదండి, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్, ట్రైన్ వెళ్తుంది. ఇది రైల్వే బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ పైన చూసారా ట్రైన్ వెళ్తుంది. ఇది రైల్వే బ్రిడ్జి. ఇక్కడ కూడా చిన్న స్ట్రీట్ షాపింగ్ ఉంటుందండి. అండ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఈ ఏరియాలోనే ఉంటుంది. ఇక్కడే మెయిన్ రోడ్ పక్కకే ఉంటుంది. ఇదిగోండి ఇదే సిఎంఆర్. ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ఉంటుంది. సో ఇంకా స్ట్రైట్గా వెళ్ళడమే. ఇది వచ్చేసి నెక్లెస్ రోడ్ అంటారండి. ఇది ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, నెల్లూరుకి గ్రామ దేవత అన్నమాట. ఈ గుడి కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను నేను. చాలా బాగుంటారు అమ్మవారి విగ్రహం అయితే. చూసారా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ వచ్చేసి వాగ్ అనమాట, ఎప్పుడు ఇలానే పారుతూ ఉంటుంది. చాలాసార్లు చూసాము. ఈ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి విగ్రహం కూడా చూస్తుంటే చూడాలి అనిపిస్తుందండి. మనకి బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ జొన్నవాడకైతే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ వచ్చేసి రోడ్ రెండుగా చీలుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే నరసింహకొండ అని నరసింహస్వామి దేవాలయం ఉంటుంది, చూసారు కదా. అండ్ రైట్ సైడ్ వస్తే పెన్నా నది, జొన్నవాడ వస్తాయి. సో ఇది వచ్చేసి పెన్నా నది వ్యూ చూసారా, వాటర్ కూడా చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు పెన్నా నది బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది చూసారా. లాస్ట్ టైం వర్షాలకప్పుడైతే పెన్నా నది ఫుల్ అంటే ఫుల్ మునిగిపోయింది. ఇక్కడ చూసారా చాలా పెద్ద శివుడి విగ్రహం కూడా ఒకవైపుకి ఒరిగిపోయింది, సగం దాకా ఒరిగిందనమాట, అలానే ఉండింది. ఇదిగోండి టెంపుల్ మనకి బ్రిడ్జ్ పై నుంచే కనిపిస్తుంది.
సో జొన్నవాడ ఎంటర్ అయిపోయాం మనం. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి. ఇది మెయిన్ గుడికి వెళ్ళే దారిలో ఆర్చ్ అన్నమాట. అమ్మవారి దేవస్థానం, జొన్నవాడ క్షేత్రం. ఓన్లీ అమ్మవారే ఉండరండి, గణపతి ఉంటారు, మల్లికార్జున స్వామి ఉంటారు. మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అన్నమాట అమ్మవారు. చాలా ప్రసిద్ధిగాంచిన అండ్ పురాతనమైన దేవాలయం అండి. చూసారా ఇక్కడ పెన్నా నది. వ్యూ అయితే బాగుంటుంది. అండ్ ఆ రోజు కొంచెం క్లౌడీగా కూడా ఉంది, వర్షం పడేటట్లు. ఓకే, ఇక్కడ పిక్స్ అయితే తీసుకున్నాం. ఇది గుడికి ఎంట్రన్స్ అన్నమాట. అమ్మవారి మూల విరాట్ ఇలా ఉంటుంది ఇక్కడ చూపించిన విధంగా. ఇదంతా కూడా టికెట్ కౌంటర్. ఇవన్నీ కూడా గుడి పరిసరాలండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ ఉన్న వాతావరణం కూడా. చూసారా గర్భగుడి పైన అంతా కూడా అన్ని దేవతామూర్తుల్ని ఈ విధంగా చెక్కబడి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి గుడి గోపురం పైన. ఇది ధ్వజస్తంభం. చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ప్రదక్షిణలు చేస్తున్నారనమాట. తినేంటంటే ఎవ్వరు చేపట్టుకోవట్లేదు, సింగిల్గా తిరిగిద్దంట. మనకి బాగా అలర్ట్ చేసేస్తుంది ఈ మధ్య. ఎక్కువ మంది అయితే క్రౌడ్ అయితే లేదండి, కోవిడ్ వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు. మేము ఆల్మోస్ట్ జనవరిలో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. ముగ్గులు చూసారా ఎంత బాగా వేసుకుంటారో, కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. సంక్రాంతి అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా బాగున్నాయండి ఈ ముగ్గులైతే. ఇక్కడ శివలింగం అన్నీ ఉంటాయి. కొబ్బరికాయలు కొట్టేది కూడా ఇక్కడే. ఇక్కడ లాస్ట్లో మా సిస్టర్ వాళ్ళు అనుకోకుండా వాళ్ళు కూడా వచ్చున్నారు.
ఇక్కడ వచ్చేసి విగ్రహాలన్నీ ఈ విధంగా చెక్కబడి ఉంటాయండి. శివ కళ్యాణం అండ్ నందీశ్వర్లు చూసారా, పెద్ద నంది, చిన్న నంది, 3 నందులు ఉన్నాయి. అమ్మవారి గుడికి ఎదురుగా ఇక్కడ సింహవాహనం కూడా ఉంటుందండి. అంటే లోపల గర్భగుళ్ళు తీయకూడదు కదా. ఒకటి వచ్చేసి గణపతిది, మల్లికార్జున స్వామి, అమ్మవారు. ఇంక ఇదంతా కూడా గుడి గోపురం. అన్ని దేవతామూర్తుల ప్రతిమలు కూడా చెక్కుంటాయండి గుడి గోపురం పైన. ఇక్కడ చూసారా, ఈవినింగ్ అయింది కదా, వ్యూ బాగుంది, పక్షులు కూడా తిరుగుతూ ఉన్నాయి. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట రిటర్న్. ఇది నెల్లూరు. మనం ఇందాక వెళ్ళాం కదా ఈ ఆర్చి నుండే. మీకు ఎలా అనిపించింది గుడి? నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా జొన్నవాడ తెలిసి ఉంటే, మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.